హా ఇప్పుడు ఇప్పుడు పోయి ఏడ ఫ్లాట్ కొంటారో చూసుకోర్రిగా. దగ్గర పట్ల చెరువేడు ఉంది, అది నిండితే నీళ్ళు ఎటొస్తాయి, అసలు ఫ్లాట్ చెరువు శిఖంలు ఉన్నదా లేకుంటే గడ్డకే ఉన్నదా అనేది అల్కగా తెలుస్తుంది. అదే నీళ్లు లేనప్పుడైతే ఆడిదాకా మనదే అని అల్కగా అంటగడతారు బోకరిగాళ్ళు. ఇంతకు ఇలా హైడ్రా పనితనం ఏందో చెప్పలే కదూ, ఆనబడుతుంటే సుత అస్సలు తగ్గలే. హైడ్రా అస్సలు తగ్గుతలేదు పో. గగన్ పవార్ దగ్గర అప్ప చెరువును అమ్ముకొని వాటర్ ప్యాకెట్ల కంపెనీలు చాక్లెట్ కంపెనీలు కట్టిరు బందోబస్తుగా. కంప్లైంట్ వచ్చుడే ఆల్చం ఎంక్వైరీ చేసిర్రు, బుల్డోజర్లు తింపిర్రు. రప్ప రప్ప కూల్చుడే కూల్చుడు. అరే మాకు నోటీసులు కూడా ఇయ్యారా, మిషన్లు పట్టకపోదు అని ఓనర్లు అంటున్నారు. मालूम 2020 में पानी आके ये पूरा डूब गया, वो आइडिया है एटलीस्ट? हाँ मालूम है साहब, लेक है, जब लैंड जा रहा है मशीनरी का अमाउंट गवर्नमेंट थोड़ी ना देंगी मेरे को। ఇంతకిది కబ్జా చేసింది ఎవరనుకుంటున్నారు? బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గారు 3 ఎకరాలు గుత్తకు పట్టి 13 షెడ్లు బంగ్లాలు కట్టిండట. కడమోళ్ళు ఇంకో 8 ఎకరాలు అమ్ముకుంటే అప్పా చెరువులోకి వెళ్ళి 11 ఎకరాలు ఎగిరిపోయినట్టు అయ్యింది. పటాన్ చెరువు కాడ సాకి చెరువును మింగేసిరని కంప్లైంట్ వస్తే హైదరాబాద్ రంగనాథ్ సార్ పోయి ఎంక్వైరీ చేసిండు. అమీన్పూర్ చెరువు కూడా చూసిండు. ఓ పార్కు జాగా 2 ఎకరాలు కబ్జా అయిందని లోకలోళ్ళు చెప్పిర్రు సార్కు. కాయిదాలు మాకు వంపురి, అన్ని విచారణ చేస్తామని మాట ఇచ్చిండు. నువ్వు రిజిస్టర్ చేసుకున్నది గవర్నమెంట్ ల్యాండ్ కదా, నువ్వు రిజిస్టర్ చేసుకున్నది 200% కోర్ట్ డైరెక్షన్ ప్రకారం క్లియర్ అయ్యింది. కరెక్ట్. అంతకుముందు అది 70 సంవత్సరాలు గవర్నమెంట్. అయితే గిసొంటి జాగాల కాలేజీలు అపార్ట్మెంట్లు కట్టినోళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటున్నారు కదా కూల్చుడు ఆపాలని. రూల్స్ తప్పిన వాళ్ళకి అంత టైం కూడా ఇయ్యము, 2-3 గంటలలోనే వేసి పడేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. అంతేకాదు పర్మిషన్లు ఇచ్చినందుకు చందానగర్ పాత డిప్యూటీ కమిషనర్ సుధాంశు, నిజాంపేట్ పాత మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, బాజ్పల్లి పాత తహసీల్దార్ చౌహాను, మల్కాజ్గిరి సర్వేయర్ శ్రీనివాసు, హెచ్ఎండిఏ ప్లానింగ్ ఆఫీసర్ సుధీరు, చందానగర్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ రాజ్ కుమార్ మీద క్రిమినల్ కేసులు పెట్టిరు బాజాప్తా. రూల్స్ పాటించినందుకు కఠినోళ్ళ మీద కేసులు అవుతున్నాయి, ఎవరు నిడుస్తలేరు అన్నట్టు. ఇక ఇటు చూడండి, వెంకటాపురం కాడ నాడన్ చెరువు తూంబాల కొట్టిండ్రు. పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లగారి పనే అని అంటున్నారు లోకల్ పబ్లిక్. ఎందుకంటే చెరువును మింగి కాలేజీలు కట్టిండని కేసు అయితే ఎంక్వైరీ నడుస్తుంది. అయితే బంగ్లాలకు నీళ్లు దూరం ఆగుపడాలని తూంబాల కొట్టి నీళ్లు కిందికి పంపిస్తున్నారని ప్రచారం అవుతుంది. ఆఫీసర్లకు మతలబ్ అందంగానే కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లా. ఇయాల్టికి అయితే గివి హైడ్రా ముఖ్యమైన ముచ్చట్లు.